హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా వంకాయ భలే వచ్చింది గదా అసలు. 4 రోజులు ఊర్లో లేకపోతే ప్రాణమంతా ఆ చెట్ల మీదే ఉంటదనమాట. అంటే ఎక్కడ చచ్చిపోతాయో ఎండలెక్కువున్నాయి గదా! అందుకని. అంత కష్టపడి పెంచుకునేటప్పుడు ఆ మొక్కకేదన్నా అయినా తట్టుకోలేం గదా! సో, అసలైతే బాగా పూలు బాగొచ్చాయి. అసలు కాయ గూడా పడిందంటే ఎంత హ్యాపీగా ఉందో. గట్టిగా ఒక నెల అయ్యుంటుందా మనం ఛానల్ స్టార్ట్ చేసి? అంటే మొక్కలు స్టార్ట్ చేసి గూడా నెలే అయింది. ఆహ్, ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాతే మొక్కలు గూడా స్టార్ట్ చేశాము. తీసుకొచ్చినప్పటి నుంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను గదా! అసలు ఎంత బాగా గ్రో అవుతున్నాయో. ఆహ్, అంటే ఊరు నుంచొచ్చాము. నైట్ రాంగాలనే ముందు వాటరేసేసిందనమాట మొక్కలన్నిటికి మమ్మీ. తెల్లారిన తర్వాత మళ్ళీ చూసుకుంటున్నాం. అసలెలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా లేదా అని జెప్పి. ఒక్కొక్క ఆకైతే ఎంత వెడల్పుగా ఉందో గదా! సో, ఎవరైనా ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేయకుండా చూసుకుంటూనే ఉంటే త్వరగా స్టార్ట్ చేయండి. కుదురుతుందా లేదా? ప్లేస్ ఉందా లేదా? మట్టెక్కడి నుంచొచ్చిద్ది? ఇలాంటి డౌట్స్ అన్నీ అసలు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఒక అడుగు వేసాము అంటే ఆటోమేటిక్‌గా తర్వాత కుండీలు పెరుగుతూ ఉంటాయి. మట్టి వస్తుంది. అన్నీ దానికి కావాల్సిన పోషకాలన్నీ మనం అరేంజ్ చేయగలం. సో, ఆలోచించుకోవద్దు. అసలు చూస్తున్నారా ఒక్కో ఆకు ఎంత పెద్దదుందో. ఇది అపార్ట్‌మెంట్‌లో గార్డెనింగ్. మిద్దె తోట గూడా గాదు. అపార్ట్‌మెంట్‌లో అసలు పాజిబుల్ అవుతుందా అని ఎంత ఆలోచించామో. ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించి ఇంక ఫైనల్‌గా స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎన్ని మొక్కలయ్యాయో చూడండి. లేనిదంటూ చాలా ఉన్నాయి గానీ, బట్ ప్రెజెంట్ టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు, కాకరకాయ ఆల్మోస్ట్ మన ఇంట్లోకి సరిపోయేవన్నీ స్టార్ట్ చేసేసాం. మెంతికూర, ఈ ఆకుకూరలైతే ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది గదా! టమాటా చూడండి పండడానికి గూడా వచ్చింది అప్పుడే. ఏదైనా అంతేనండి. మనం ఆలోచిస్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది గానీ, ముందు అసలు స్టార్ట్ చేసేయాలనమాట. అసలు పచ్చిమిర్చి, టమాటా 1 మంత్‌లో రెడీ అయిపోయాయి. బెండకాయలొచ్చాయి, వంకాయలొచ్చాయి. సో, ఇంక ఆలోచించొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.